హెల్త్ న్యూస్ మీకోసం. ఆక్సిటోసిన్ హార్మోన్, దీన్నే లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఒక్క ప్రేమే కాదు, మనలో సున్నితమైన భావోద్వేగాలకి ఈ హార్మోనే కారణం. బిడ్డ పాలు తాగేటప్పుడు తల్లిలో ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. తాజా అధ్యయనం ఒకటి ఆక్సిటోసిన్ రసాయనానికి మతిమరుపును తగ్గించే శక్తి ఉందని, నొప్పి నివారణగానూ పనిచేస్తుందని పేర్కొంటోంది. టోక్యో, ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆక్సిటోసిన్ హార్మోన్పై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. మెదడులో స్రవించే ఆక్సిటోసిన్ అక్కడి న్యూరాన్స్ ని చైతన్యవంతం చేసి చెరిగిపోయిన జ్ఞాపకాలని మళ్లీ తీసుకురావటం పరిశోధకులు గమనించారు. అలా ఈ లవ్ హార్మోన్ డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులకు చక్కని ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, పెయిన్ కిల్లర్స్ కి ప్రత్యామ్నాయంగా కూడా ఈ హార్మోన్ ను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆక్సిటోసిన్ రసాయనానికి నొప్పిని కూడా అదుపు చేసే గుణం ఉన్నట్లు అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఆక్సిటోసిన్ తో నాజల్ స్ప్రేని తయారు చేసి పెయిన్ కిల్లర్ల వాడకం తగ్గించవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు నలుగురితో కలవటం మంచిది. ఎందుకంటే ఇలా అందరిలో కలుస్తూ కలివిడిగా ఉంటున్నప్పుడు మెదడు నుంచి ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతుందని, అది మతిమరుపును, అల్జీమర్స్ జబ్బును చాలా వరకు తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.